హై. సో పురుషః సినిమా పేరు ఇది. ఇది కంప్లీట్లీ పురుషుల పడే కష్టాల గురించి, వాళ్ళు కొన్ని చిన్న ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే దాని మీద రివాల్వ్ అవుతున్న మూవీ. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ముగ్గురు కపుల్స్ డైవర్స్ తీసుకుందాం అనుకుంటారు. దానికి అసలు రీజన్ ఏంటి, వాళ్ళ మధ్య వచ్చిన డిస్టర్బెన్సెస్ ఏంటి, అది ఫైనల్గా ఏం జరిగింది అంతే. సింపుల్ ప్లాట్. అండ్ పెద్ద పెద్ద వాళ్ళు కాదు, డెబ్యూటెంట్ డైరెక్టర్ అండ్ కొంతమంది నోటబుల్ యాక్టర్స్ ఉన్నారు మనకి, లైక్ మన కసిరెడ్డి అన్న అండ్ మన సప్తగిరి గారు. హీరో కూడా డెబ్యూటే. అండ్ మరీ అంత పెద్ద సినిమా ఏం కాదు, చాలా పెద్ద స్టోరీ అని చెప్తాను న్యాచురల్గా. ఎందుకంటే అరే ఈ 2 గంటల సినిమాలో ఎంత ఇరికిచ్చిండ్రా బాబు అని అనిపించింది నాకైతే. మూవీ దొబ్బుతుందనే అనుకున్నాను నేను, లైక్ నో ఎక్స్పెక్టేషన్స్, నథింగ్ ఎట్ ఆల్. టైటిల్ అండ్ కొంతమంది నోటబుల్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ ట్రైలర్ కూడా అంత మరీ ఇంట్రెస్టింగ్ ఏం లేదు, చూడొచ్చా చూడొద్దా అన్న పాయింట్లో ఉండే నేను. కానీ ప్రీమియర్స్ చెప్పారు కాబట్టి సర్లే చూద్దాము, ఎలాగో మనమే కదా పిలిచేది, సో వెళ్దాం, వై డోంట్ వి గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్పేసి నేను వెళ్ళాను. ఫన్ చాలా బాగా జనరేట్ అయింది కసిరెడ్డి అన్న వల్ల అండ్ సప్తగిరి వల్ల. కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి అండ్ ఇట్స్ నాట్ సో మచ్ బ్యాడ్, బట్ ఇట్ వాస్ గుడ్. మరి థియేటర్కి వెళ్ళి చూసేంత బొమ్మ అయితే కాదు హానెస్ట్లీ. అంటే థియేటర్కి వెళ్ళి ఆల్రెడీ బయట ఒక రేస్ నడుస్తుంది, థియేటర్ రేస్. అలాంటి థియేటర్ రేస్లో నువ్వు మళ్ళీ థియేటర్ దగ్గరికి వెళ్ళి అది చూస్తారా అని అంటే ఐ డోంట్ నో థియేటర్ పుల్ అవుతుందో లేదో అని, బట్ యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇట్ ఆన్ ఓటీటీ. కొంచెం ల్యాక్ సీన్స్ అన్ని కొంచెం మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మీరు ఓటీటీలో చాలా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. నేను మరి అంత రాడ్ సినిమా అన్న థాట్ అయితే నాకు లేదు, కానీ నేను ఎంజాయ్ చేశాను కొంచెం. కొన్ని పార్ట్స్లో అయితే ఫన్ నాకు బాగానే అనిపించింది. తీసి పడేంత సినిమా అయితే కాదు ఇది, చూడొచ్చు. ఒకవేళ మీరు ఫ్రీ ఉండి ఓటీటీకి వచ్చిన తర్వాత అయినా మీకు చూడాలి అనిపిస్తే యూ కెన్ గో. లేదు అంటే సమ్మర్లో ఎండలు ఎక్కున్నాయిరా, ఏసీ కోసం థియేటర్కి వెళ్దాం రా అనుకున్నప్పుడు కూడా మీరు ఇలాంటి సినిమా చూడొచ్చు. వెన్నెల కిషోర్ గారి కామెడీ బాగుంది, కసిరెడ్డి గారి కామెడీ బాగుంది. హీరో ట్రై చేశాడు, మరి ట్రై చేయలేదని అయితే చెప్పాను, కానీ హీరో ట్రై చేశాడు మ్యాక్సిమం. హీరోయిన్స్ కూడా బాగానే ఉన్నారు, ముగ్గురు కదా. బాగున్నారంటే బాగా చేశారు, బాగా యాక్ట్ చేశారని చెప్తున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బాగున్నారు, ఇట్స్ బాగా యాక్ట్ చేశారు అంతే. చాలా బాగుంది. ఐ డోంట్ డిసప్పాయింటెడ్ అబ్బా. ఓకే, ఇంత అయితే చెప్పగలుగుతా. సాంగ్స్ కూడా కొన్ని బాగున్నాయి, లైక్ మ్యూజిక్ కొంచెం బాగానే ఉంది. విఎఫ్ఎక్స్ అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇంత చిన్న సినిమాలో విఎఫ్ఎక్స్ ఎలా ఇరికిచ్చారో నాకు అర్థం కాలేదు. ప్రొడ్యూసర్ మాత్రం పైసలు చాలా గట్టిగా పెట్టారు, ఎందుకంటే హీరో వాళ్ళ సైడే కాబట్టి ప్రొడ్యూసర్, అది వేరే విషయం. బట్ ఓకే, సినిమా అయితే ఓకే. ఎందుకంటే మీరు ఓకే, నేను ఓకే, ఆల్ ఓకే, అంతే. బాయ్.